సో, ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వివరించబడిన రూపగోస్వామి ప్రభుపాదుల వారిచే విరచితమైనటువంటి భక్తి రసామృత సింధు నుంచి చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణ ప్రేమలో భావోద్వేగ స్థితిలో ఉన్నటువంటి భక్తులు కృష్ణునితో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కూడాను వ్యక్తులలో కలిగేటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల గురించి మనము అధ్యయనం చేస్తున్నాము, చర్చిస్తున్నాము. దాంట్లో అనుభూతులు వ్యక్తిగతమయ్యే విధానం గురించి మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక సందర్భంలో ఒక భక్తుడు, నేను ఇప్పటికీ భౌతిక తృణాలని జయించగలిగాను. నేను ఆధ్యాత్మిక పరిజ్ఞాన స్థాయిలో ఉన్నాను. ఈ స్థితిలో నేను భగవంతుడైన కృష్ణుని వెతకడంలో నిమగ్నమైనాను. ఇది ఈ విధమైన భావన ఏదైతే ఉందో జాగ్రత్త పడుతూ ఉండడం అన్నమాట. ఉద్యోగభరితం ప్రేమలో జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా జాగరూకతతో ఉండడము అనేటువంటిది భ్రమపూరితమైన స్థితి నుంచి పరిపూర్ణంగా బయటపడినప్పుడు సాధ్యమవుతుంది. ఆ స్థితిలో భౌతికమైన మూలకాలతో దేంతో సంపర్కం చెందినా కూడాను శబ్దం కానివ్వండి, వాసన కానివ్వండి, స్పర్శ కానివ్వండి, రుచి కానివ్వండి, అన్నింట్లో కూడాను వ్యక్తి భగవంతుడైన కృష్ణుని అనుభూతి చెందగలుగుతాడు. ఈ ప్రేమమైన భావోద్వేగ స్థితుల్లో ఎలా ఉంటుంది వ్యక్తి? ఎలా ఉంటారు వ్యక్తులు? ప్రతి అనుభూతిలో కూడాను రోమాలు నిక్కబడుచుకుంటాయి. అకస్మాత్తుగా నిద్రలోంచి లేవడము, చుట్టూ కృష్ణుడి గురించి వెతకడము కళ్ళు. ఇలాంటి లక్షణాలు వ్యక్తిలో ప్రకటితమవుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా రాధారాణి కృష్ణుని చూసినప్పుడు అత్యంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందింది. ఆ సమయంలో ఆమె విభిన్నమైన అవయవాలన్నీ కూడాను నిర్ఘాంతపోయి అలా కృష్ణుని చూడని నిమగ్నమయ్యాయి. లలిత రాధారాణి యొక్క చెలికత్తె, స్నేహితురాలు ఎప్పుడు ఆమెతోనే ఉంటుంది. ఆమె రాధారాణి చెవిలో కృష్ణుడి నామాన్ని జపించింది. వెంటనే రాధారాణి పెద్దగా కళ్ళని తెరిచింది. నిర్ఘాంతపోయి ఉన్న ఆమె ఒక్కసారిగా విచలితమై కళ్ళు పెద్దవి చేసి చూసింది. అంటే అకస్మాత్తుగా ఎలా జరిగిపోయింది అదంతా కూడాను? జాగరూకత అనేటువంటిది ప్రకటితమైంది రాధారాణిలో కృష్ణనామాన్ని వినగానే. కనుక సందర్భంలో చులోక్తిగా కృష్ణుడు రాధారాణితో అంటాడు, ప్రేమైన రాధారాణి, నీ సాంగత్యాన్ని నేను వదిలిపెట్టబోతున్నాను అంటాడు. అని వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆమె ఎంతగా దానివల్ల ప్రభావితం చెందింది అంటే ఆమె శరీర రంగులన్నీ మారిపోయాయి. బృందావనంలో వెంటనే నేల మీద పడిపోయింది ఆమె. ఆమె శ్వాస తీసుకోవడం కూడా ఆపేసింది. కానీ కింద పడిన ఒక పుష్పం యొక్క వాసనని ఆగ్రహించగానే ఆమె లేచింది. ఉద్విగ్నమైన స్థితిలో లేచింది. అంటే వాసన ద్వారా జాగృతమయ్యేటువంటి
ఈ ఒక స్థితి ఆధ్యాత్మిక స్థితి. ఇది ఒక రకమైన అనుభూతి. కృష్ణుడు ఒక గోపిక చర్మాన్ని స్పృశించినప్పుడు తన సహచరునితో ఆ గోపిక అంటుంది, "మిత్రమా, ఎవరి చెయ్యి నా శరీరాన్ని తాకుతుంది?" నల్లటి అరణ్యాన్ని, యమునా నది తీరంలో నల్లటి అరణ్యాన్ని చూసిన తర్వాత నేను భయకంపితురాలినైనా. కానీ ఈ చేతి స్పర్శ నా భయాన్నంతా కూడా తొలగిస్తోంది. స్పర్శ ద్వారా కలిగేటువంటి జాగరూకత లక్షణాలివి. ఒకానొక గోపి కృష్ణుడితో అంటుంది, "ప్రియమైన కృష్ణ, మీరెప్పుడైతే అప్రకటితమవుతారో రసనిత్యం నుంచి, అప్పుడు మా ప్రియమిత్రురాలు రాధారాణి తక్షణం నిస్పృహకు లోనైపోయి నేల మీద పడిపోతుంది. చైతన్యాన్ని కోల్పోతుంది. కానీ ఎప్పుడైతే మీరు నమిలినటువంటి ఆహ్, పోకలుంటాయి కదా! తమలపాకు వేసుకున్నప్పుడు వేసుకున్న వాటిని కొన్ని నేను ఆమెకి చూపించగానే, వాటిని వాటి వాసనని చూపించగానే ఆమె చైతన్యం మళ్ళీ జాగృతమవుతుంది. ఆనందకరమైనటువంటి లక్షణాలన్నీ ఆమె శరీరంలో వ్యక్తీకృతమవుతాయి. ఇది రుచి ద్వారా ఏర్పడినటువంటి అనుభూతి. జాగరూకత. జాగరూకత అనేటువంటి అనుభూతి రుచి ద్వారా జాగృతమైనటువంటిది. ఒకానొక రాత్రి రాధారాణి స్వప్నంలో సంభాషిస్తుంది. "ప్రియమైన కృష్ణ, నా మీద ఎలాంటి హాస్యోక్తులు విసరకండి. మీ మీద ఎలాంటి జోకులు వేయకండి" అంటాను చూడండి అది. దయచేసి ఆపండి. నా దుస్తుల్ని కూడా స్పృశించకండి. నా దుస్తుల్ని స్పృశిస్తే పెద్దవాళ్ళకి చెప్తాను. నీ చిలిపి చేష్టలన్నీ కూడా వాళ్ళకి వివరిస్తాను. ఈమె అలా మాట్లాడుతున్నప్పుడు కలలోని వెంటనే ఆమె నిద్రలేచింది. తన పెద్దలు కొందరు అక్కడే తన పక్కనే నిలబడి తనను చూస్తున్నది గమనించింది. దాంతో ఆమె సిగ్గుపడి తన తల దించుకుంది. నిద్ర నుంచి జాగృతమైన తర్వాత వ్యక్తీకృతం చేసే జాగరూకత దానివల్ల ఏర్పడినటువంటి భావోద్వేగమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరొక సంఘటన కూడా జరుగుతుంది. కృష్ణుని వార్తాహరుడు ఒకరు రాధారాణి దగ్గరికొస్తారు. ఆమె నిద్రావస్థలో ఉంటుంది. నిద్రిస్తూ ఉంటుంది. కానీ కృష్ణుని వార్తాహరుడు రాగానే వెంటనే మేలుకొస్తుంది ఆమెకి. అలాగే కృష్ణుడు వేణునాదాన్ని చేస్తున్నప్పుడు రాత్రి గోపికలంతా కూడాను గోపకుల యొక్క అందమైన కూతుళ్ళు నిద్ర నుంచి లేస్తారు. దీనికి సంబంధించి ఒక చక్కని ఉపమానం ఇవ్వబడింది. భూములు కొన్నిసార్లు తెల్లని హంసలచే చుట్టుముట్టబడి ఉంటాయి. కొన్నిసార్లు నల్లని తొమ్మిదలు వాటి నుండి మకరందాన్ని పీల్చడానికి వచ్చిన వాటితో ఉంటాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడినప్పుడు హంసలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. కానీ తొమ్మిదలు పద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోతాయి. గోపికల నిద్రని తెల్లని హంసలతోని పోల్చడం జరిగింది. కృష్ణుని యొక్క
వేణునాదం, నల్లని తుమ్మెదలతోని పోల్చడం జరిగింది. కృష్ణుని శబ్దాలు వేణునాదం ప్రకటితమైనప్పుడు తెల్లని హంసలు పారిపోయి ఏమిటిది తెల్లని హంసల్ని? గోపికల నిద్ర పారిపోతుంది. నల్లని తొమ్మిదల శబ్ద తరంగాలు. జుంకారము అంటాం కదా! 9 యొక్క శబ్దాలు. అది వేణునాదం. అది ఆ వేణునాదం గోపికల అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇలాగా భక్తియుక్త సేవలో నెలకొని పూర్తిగా భగవద్ధ్యానంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ప్రేమ భావంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుభూతుల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయన తెలిపిన 31 రకాలైనటువంటి అనుభూతులన్నీ కూడాను హ్మ్. ఏమని చెప్పబడ్డాయి? వ్యభిచార అంటే ఆందోళన కలిగించేటువంటి అనుభూతులుగా అభివర్ణించబడ్డాయి. ఇవన్నీ కూడాను ఆందోళన కలిగించేటువంటి లక్షణాలు. ఇవన్నిట్లో కూడాను సామాజిక పరంగా చూస్తే ఆందోళన కలిగించే లక్షణాలుగా కనబడినప్పటికీ వీటన్నింటిలో కూడా కృష్ణుని పైన అవ్యాజమైనటువంటి ప్రేమ భావన ఉంది. మధురమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి ప్రేమ భావన. కృష్ణుని ఎడ ప్రేమ భావన. ఈ విభిన్నమైన అనుభూతుల్ని 3 విభాగాలుగా విభజించారు. మొదటి శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి. విశుద్ధ ప్రేమ భావనలో విభిన్నమైనటువంటి భావోద్వేగ పరిస్థితుల్లో అనేక రకమైన లక్షణాలు వ్యక్తీకృతమవుతూ ఉంటాయి. ఒకసారి ఈర్ష్య, ఒకసారి ఆందోళన, ఒకసారి గర్వము, ఒకసారి ద్వేషము. సారాంశం ఏంటంటే కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు భావన కలుగుతుంది. కొన్నిసార్లు ఆతృత. పొందాలి అనేటువంటి ఆసక్తి, వేదన, అనుమానము ఇలా రకరకాలైనటువంటి భావోద్వేగాలు. భావోద్వేగం ప్రేమలో ఈ 31 రకాలైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. రూపగోస్వామి ప్రభుపాదులు ఈ ఆందోళనకరమైనటువంటి లక్షణాన్ని కూడాను చక్కగా విశ్లేషించారు. ప్రతి అనుభూతికి సరైన ఆంగ్ల పదాన్ని పట్టుకోవడం కానివ్వండి, దానికి సరైన ప్రతి అనుభూతికి సరైన నామాన్ని ఇవ్వడం కష్టతరమే అయినప్పటికీ రూపగోస్వామి ప్రభుపాదులు సంస్కృతంలో వాటి నామాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకొక భక్తుల యొక్క ఎవరైనా సరే ఇంకొక భక్తుల యొక్క పురోగతిని చూసి చెడు భావన కలిగితే దాన్ని ఏమన్నారంటే ఈర్ష్య అన్నారు. ఎప్పుడైతే ఆకాశంలో మెరుపుల్ని చూసి భయాందోళనకు గురైనటువంటి స్థితి భయాందోళన, భయము, ఆందోళన ఈ 2 కూడాను ఒకటిగానే పరిగణించబడతాయి. నిజమైన మానసిక స్థితిని బయటకి కనబడకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నము అవహిత దాచిపెట్టడము అంటారు.
హృదయంలో రకరకాల భావాలు కలుగుతున్నాయి కానీ దాన్ని బయటకు కనపడకుండా జాగ్రత్త పడ్డాం. ఎప్పుడైతే వ్యక్తులు తమ ఆధిక్యతని ప్రదర్శించాలనుకుంటాడో, దాంట్లో లోపల ఉన్నటువంటి స్థితులన్నీ కూడాను దాచిపెడతారు. మానసిక స్థితులని, గర్వాన్ని. ఈ స్థితిని ఏమంటారంటే బయటకి కనపడకుండా, తన మనసులో ఉన్న భావాల్ని బయటకి కనపడకుండా దాచిపెట్టే స్థితిని అవహిత లేక మరియు గర్వము. ఇవి 2 కూడాను దానిలో వ్యక్తీకృతమవుతున్నాయి. వ్యక్తి చేసిన అపరాధాన్ని భరించలేని స్థితిలో ఉన్నప్పుడు అమర్ష అంటారట. ఒక వ్యక్తి యొక్క విభూతిని చూసి భరించలేకపోతే దాన్ని ఈర్ష్య అంటారు. ఈర్ష్య, అమర్ష. ఇవి 2 కూడాను ఎలాంటి భరించే శక్తి లేకపోవడం వల్ల ఏర్పడేటువంటివి. ఎవరైనా దీనికి సరైన పదజాలను వినియోగించగలిగితే దాన్ని సారాంశంగా వివరించవచ్చును. కానీ ఈ పదాన్ని వినియోగించడానికి రూపగోస్వామి ప్రభుపాదుల వారు విచక్షణతో ఆలోచించాలని చెప్పవచ్చును. సారాంశాన్ని వ్యక్తీకరించడానికి ఈ విభిన్నమైనటువంటి స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు దాన్ని విచక్షణతో చేసిన వ్యాఖ్యానంగా చెప్పవచ్చును. ఎవరైతే వ్యక్తులు అజ్ఞానంలో ఉన్నట్టుగా తమను తాము ప్రదర్శిస్తారో దాన్ని ఏమంటాం మనము? వినమ్రత అంటాం. ఎప్పుడైతే ఉత్సాహం లేదనుకోండి, నిరుత్సాహంగా ఉన్నారనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆయన పిరికితనంగా అభివర్ణిస్తారు. వినమ్రతలో కానివ్వండి, వినమ్రతలో ఒక విధంగా పిరికితనం కూడా దాగి ఉంది. ఇలాగా కృష్ణునితో విభిన్నమైనటువంటి అనుభూతుల్ని పంచుకుంటూ ఆ అనుభూతులను కృష్ణునిలో ప్రేమ భావాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు ఆ విభిన్నమైన అనుభూతుల్ని పంచుకునేటువంటి స్థితిగతులు ఇక్కడ మనకి వివరించబడుతున్నాయి. దాంట్లో ద్వేషము ఉంది, అసూయ ఉంది, హ్మ్. ఉంది, భరించలేకపోవడము ఉంది. ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. మనస్సు స్థిరత్వంతో ఉన్నదనుకోండి, దాన్ని మనసు చంచలత్వాన్ని కోల్పోయి ఉంటే దాన్ని స్థిరత్వము అంటాం. ఇతరుల దోషాల్ని భరించగలిగే శక్తి ఉన్నప్పుడు దాన్ని స్థిరత్వము అంటాం. ఎందుకని క్షమాగుణము మరియు స్థిరత్వము 2 కూడాను పర్యాయ పదాలుగా చెప్పబడతాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు సమయాన్ని ఎలా గడపాలి అని ఆందోళన చెందుతున్నప్పుడు దాన్నేమంటారు? హ్మ్. హ్మ్. ఏంటంటారు దాన్ని? ఆ! ఆతృత, స్థిరత్వం లేకపోయే విధానం. ఎప్పుడైతే అద్భుతమైన స్థితిని చూస్తారో, ఆ అద్భుతంతో అలా నిశ్చేష్టులవుతారు కదా! అద్భుతం వల్ల ఏర్పడిన నిశ్చేష్టత.
హ్మ్. ఓర్పు లేకపోవడము. ఓర్పు లేకపోవడము, నిశ్చేష్టుల అద్భుతాన్ని చూసినప్పుడు నిశ్చేష్టులు ఈ 2 కూడాను పర్యాయ పదాలుగా వివరిస్తారు. ఆతృత బయటకు వ్యక్తీకరించబడకుండా ఉందనుకోండి, దాన్ని పొందాలి అనే కోరికగా అభివర్ణిస్తారు. అందుకని ఆందోళన, పొందాలి అనే తీవ్రమైన కోరిక ఇవి 2 కూడాను పర్యాయ పదాలుగా అభివర్ణిస్తారు. ఇది నా అపరాధం వల్ల వ్యక్తి పశ్చాత్తాపానికి లోనైనట్టయితే, దాన్ని ఒక రకమైనటువంటి ఆహ్, ఏమని చెప్పవచ్చును దాన్ని? కొంత సిగ్గుపడుతున్నటువంటి స్థితి కదా! పశ్చాత్తాపం. ఈ విధంగా పశ్చాత్తాపాన్ని, పశ్చాత్తాపం వల్ల కలిగేటువంటి భావనని పర్యాయ స్థితులుగా అభివర్ణించవచ్చును. అనుమానాస్పదము, అనుమానాస్పదంగా ఉండడము అనేటువంటిది విమర్శనాత్మక ధోరణికి ప్రతీక. ఈ అనుమానాస్పద స్థితి దాంతో పాటు హ్మ్. ఆందోళనకరమైన స్థితిలో అవిశ్రాంతంగా ఉండడం. ఈ 2 పర్యాయ పదాలుగా అభివర్ణిస్తున్నారు. ఇవన్నీ కూడాను ప్రేమ భావనలో మిళితమైనప్పుడు వాన్నేమన్నానంటే అనాచారి. ఇవి ఆగకుండా వ్యక్తిలో వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగ పరిస్థితులు అనాచారి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు. విభిన్న పద్ధతుల్లో దాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది. రకరకాల పరిస్థితుల్లో, రకరకాల స్థితుల్లో ఇవి వ్యక్తీకృతమవుతాయి. ప్రేయసీ ప్రియుల మధ్య జరిగేటువంటి భావ వ్యక్తీకరణ, వినిమయ భావ వ్యక్తీకరణ అని చెప్పవచ్చును. ఎవరైనా ఈర్ష్యతో లేక ఆహ్, ఈర్ష్య లేక అవమానపరచడము. హ్మ్. జరిగినప్పుడు ఈ శరీరంలో రంగులు మారుతూ ఉంటాయి. ఈ స్థితిని విభావ, ఈ ఉన్మత్త స్థితికి పూర్వస్థితి. కొన్నిసార్లు భ్రమపూరితమైన స్థితి, కొన్నిసార్లు నిరుత్తరులైపోవడము, విపరీతమైన ఆందోళన ఇవన్నీ కూడా విభావ స్థితికి విభావ స్థితిగానే పరిగణించబడతాయి. అలాంటివి అనేక రకమైనటువంటి అనుభూతులున్నప్పుడు వీటన్నిటిని కూడాను భావోద్వేగభరితమైన ప్రేమ, ప్రేమ, ఉద్ధృతమైన ప్రేమ. హ్మ్. ప్రభువు స్వయం ప్రభుపాదుల వారు భయంతో కూడిన ఆందోళన, నిద్ర లేకపోతే ఆహ్, అలసట, నిరాసక్తత, మత్తు పానీయాలు సేవించడం వల్ల ఏర్పడేటువంటి ఒక ఉన్మాద స్థితి, ఇవన్నిటిని కూడాను ఉధృతమైన ప్రేమ భావంలోని భాగాలుగానే, వ్యక్తీకృతమైన ప్రేమ భావాలుగానే చూపబడతాయి. అవి ఎందువల్ల జరుగుతాయట? అత్యంత శక్తివంతమైన ఆకర్షణ వల్ల ఇవి ఏర్పడతాయని చెప్తున్నాడు. హ్మ్.
ఎప్పుడు విమర్శ, దృఢత్వము, నిశ్చలత్వము, హ్మ్. మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడము, ఆనందము, అజ్ఞానము, వినమ్రత, హ్మ్. అచేతన, ఇవి కూడా ప్రేమ భావంలోని లక్షణాలే. ఆధారపడడం కూడాను ప్రేమ భావనలో లక్షణమే. ఈ ఆధారపడ్డము అనేటువంటిది ఉన్నత స్థితిలో ఆధారపడ్డము, న్యూన్య స్థితిలో ఆధారపడ్డం. ఉన్నత, న్యూన్య స్థితిలోని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము. రూపగోస్వామి ప్రభుపాదులు ఇంకా ముందు ముందు మనకు తెలియజేస్తారు. ఒక భక్తుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. నేను మధుర జిల్లాని చూడలేకపోయాను. కానీ మధుర నామాన్ని వింటే చాలు నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నేను ఆ స్థలాన్ని చూడలేకపోతున్నాను. హ్మ్. కళ్ళు కన్నుల వల్ల ఏమి ఉపయోగం ఉంది? ఈ వ్యాఖ్యానంలో భక్తుడి యొక్క చాలా దృఢమైనటువంటి ఆందోళన, స్థిరత్వంతో కూడుకున్న ఆందోళన మధురా నగర్‌ని హ్మ్. చూడలేకపోవడము అనేటువంటి వల్ల ఏర్పడేటువంటి భావోద్వేగమంతా కృష్ణుని మీద ఉన్నటువంటి ఆకర్షణని వ్యక్తీకరిస్తుంది. ఈ భావోద్వేగమైనటువంటి బలీయమైనటువంటి అనుబంధము కృష్ణుడితో ఉన్నటువంటిది భీముడు కూడా ఒకసారి వ్యక్తీకరిస్తాడు. తనకు తాను మాట్లాడుకుంటూ, నా భుజస్కంధాలు ఎంత శక్తివంతమైనవి. పిడుగుల్లాగా ఉంటాయి. హ్మ్. అయినా సరే ఈ భుజస్కంధాలు ఇంత శక్తివంతంగా ఉన్నాయి. నేను శిశుపాలుడిని నశింపజేయలేకపోయాను. కృష్ణుడిని నిందిస్తుంటే నేను ఈ భుజస్కంధాలు ఇంత శక్తివంతమైన భుజస్కంధాన్ని కలిగి ఉండకడాను శిశుపాలుని నశింపజేయలేకపోయాను. ఈ బాహువులు ఉండి ఇంత శక్తివంతమైన బాహువుల్ని కలిగి ఉండే ప్రయోజనం ఏంటి? ఈ స్థితిలో భీముడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ కోపానికి లోనై ఆ! నిస్పృహతో కృష్ణుని వైపు ఆకర్షితుడయ్యాడు. మరింత ఆకర్షణ. కృష్ణుని మీద ఉన్న ఆకర్షణ, ప్రేమ భావము నిస్పృహకు లోనవ్వడానికి కారణభూతమైంది. ఇక ఆ నిస్పృహ కృష్ణుని మీద బలీయమైన ప్రేమను పెంచుకోవడానికి కారణభూతమైంది. కోపం వల్ల కృష్ణుడి మీద ఏర్పడేటువంటి బలీయమైనటువంటి ప్రేమ భావన. అర్జునుడు విశ్వరూపాన్ని కృష్ణ యొక్క విశ్వరూపాన్ని దర్శించినప్పుడు తని ఆ విశ్వరూపంలోని దంతములు ఎలా మెరిసిపోతున్నాయి అంటే జగత్తునంతా కూడాను ఆ కాంతిలో అంధకారం చేసేస్తుంది. కాంతి అంధకారం చేయడం ఏమిటి అనిపించవచ్చు కదా! విపరీతమైన కాంతి ఉందనుకోండి. ఆ కాంతి మన కళ్ళను అటువైపే మరలుస్తుంది. కానీ దాన్ని మనం చూడలేము. సో, మొత్తం అంతా అంధకారబంధనంగా మారిపోతుంది. హ్మ్. ఇలాంటి స్థితిని చూడగానే అర్జునుడి నోరు తడారిపోయింది. తన్ను తాను మర్చిపోయి, తాను అర్జునుడిని అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు అర్జునుడు. కృష్ణుని మిత్రుడినని. కృష్ణుడి కృప మీద అనుక్షణము నిర్భరుడై ఉండేటువంటి అర్జునుడు కూడాను దాన్ని మర్చిపోయాడు. అంటే ఇది నూన్య భావనతోని భగవంతుని మీద ఆధారపడి ఉండేటువంటి స్థితి. న్యూన్య భావంతోనే ఆధారపడడం. కొన్ని వికృతమైనటువంటి స్థితులు కూడాను
అత్యంత శక్తివంతమైనటువంటి భావోద్వేగ ప్రేమను, కృష్ణుడి యెడల భావోద్వేగ ప్రేమని ఉత్తేజపరుస్తాయి. ఈ మానసిక స్థితిని బ్రహ్మపూరితమైనటువంటి స్థితిలో ఉండేటి భయాందోళనకరంగా వివరించబడింది. దశమస్కందం 23వ అధ్యాయం 32వ శ్లోకం శ్రీమద్ భాగవతంలో బ్రాహ్మణుల వ్యాఖ్యానం, యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తున్న బ్రాహ్మణుల వ్యాఖ్యానము. మేము 3 ప్రత్యేకమైన పరిస్థితుల్లో, మాకు అనుకూలమైన పరిస్థితుల్లో మేము జన్మించాం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. హ్మ్. మాకు యజ్ఞోపవీతం ఇవ్వబడింది. సరైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుచే దీక్షను కూడా స్వీకరించాం. అయినా సరే, ఇన్ని 3 రకాలైనటువంటి ఉన్నతమైన స్థితులు మాకున్నప్పటికిని, ఉపయుక్తమైన స్థితిలో ఉన్నప్పటికిని, మమ్మల్ని నిరసించడం జరిగింది. బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తున్నాము. దాన్ని కూడా నిరసించడం జరిగింది. బ్రాహ్మణులు తమ కార్యక్రమాన్ని వాళ్ళే నిరసించడం మొదలెట్టారు. జన్మతః ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికిని, ఉన్నతమైన విద్యని అభ్యసించి, తద్వారా వేదశాస్త్ర విద్యని, ఉత్తమమైనటువంటి సంస్కృతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటిని, బ్రహ్మపూరితమైన మాయాశక్తి యొక్క బ్రహ్మపూరితమైన స్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళు స్వయంగా అంగీకరిస్తారు. గొప్ప గొప్ప యోగులు భగవద్భక్తిని స్వీకరించినట్టయితే, గొప్ప యోగులైనప్పటికిని మాయా ప్రభావానికి లోనైపోయి మాయాశక్తి ఆధీనంలో ఉంటారు. ఇలాంటి నిస్సహాయత బ్రాహ్మణులు అనుభూతి చెందుతారు. వాళ్ళు వేదశాస్త్రంలో నిర్దేశించిన యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తున్నారు. ఆ నిర్వహణలో వాళ్ళు కృష్ణుడి ఎలాంటి ఆసక్తిని కనబరచలేదు. ఇది నిస్సహాయత. ఇది కూడాను కృష్ణుడి యొద్ద వారికున్నటువంటి మోహాన్ని, అనురాగాన్ని, ప్రేమని వ్యక్తీకృతం చేస్తుంది. హ్మ్. ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుడు బృందావన వాసుల్ని భయభ్రాంతులకు లోను చేసినప్పుడు, వాళ్ళంతా కూడాను "ప్రియమైన కృష్ణ రక్షించు, రక్షించు." హ్మ్. నిస్సహాయతతోని, కృష్ణుని మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కృష్ణుని ప్రాధేయపడతారు. కేశి రాక్షసుని కృష్ణుడు సంహరించినప్పుడు, కృష్ణుడు కంసుడు నిరుత్సాహానికి లోనవుతాడు. హ్మ్. కేశి రాక్షసుడు, "నీకు నా ప్రాణమంతా, నా స్వీయ ప్రాణమంతా ఆప్తుడు. ఒక చిన్న గోపాలకుడు నా ప్రాణ స్నేహితుడు, ప్రాణమిత్రుడు. నా ప్రాణంతో సమానమైనటువంటి కేశీదైత్యుని సంహరించాడు." ఈ గోపాలకుడు ఎలాంటి వాడు? హ్మ్. సాంస్కృతిక పరంగా ఉబ్బీనత చెందినవాడు కాదు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు. విద్యా వినయము దీనికి సంబంధించిన పరిజ్ఞానం లేనటువంటి వాడు. యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు కాదు. గోపాలకుడు ఏం చేస్తారు? గోపరిరక్షణ చేస్తారు.
పశువుల కాపరి కదా! నేను స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని కూడాను ఎలాంటి కష్టమో లేకుండా జయించాను. అయినా కూడా జీవన విలువ ఏంటో నాకు తెలీదు. ఈ వేదనలో కంసుని యొక్క వేదనలో కృష్ణుడి యొక్క కొంత ఆకర్షణ కూడా మిళితమైంది. ప్రేమ భావన యొక్క ప్రతిబింబము ఈ నిస్సహాయతలో ధ్వనిస్తుంది. హ్మ్. చూడండి కృష్ణుని యొక్క కృప ఎంత గొప్పది అంటే చూడండి, ఏ భావనతోని కృష్ణుడిని స్వీకరించిన వారికి కొంత సుకృతిని ప్రసాదిస్తాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క ఆకాంక్ష ఏమిటి? బద్ధ స్థితిలో ఉన్న జీవులంతా కూడాను తనకు శరణాగతి పొంది తమ నిజ స్థితిలోకి రావాలని. అందుకని ఏదో ఒక విధంగా బద్ధ స్థితిలో ఉన్న జీవులు చేసేటువంటి కార్యక్రమాలు ఏమాత్రం, కొద్ది మాత్రమైనా కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయబడితే వెంటనే వాళ్ళకేదో సుకృతినిచ్చేసి, వాళ్ళ సుకృతిని పెంచుతూ వస్తాడు. చూడండి కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పోటీ పెడతారు. తల్లిదండ్రులు కానివ్వండి, ఆప్తులు కానివ్వండి, వ్యక్తికి పోటీ పెడతారు. ఎందుకని? నువ్వు సమర్థుడైతే ఈ కార్యక్రమం చేయమని. వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, దాంట్లో సమర్థత నిరూపించుకుంటున్నప్పుడు, ఏమో అసమర్థులుగా తేలుతారో ఏమో అని భయపడిపోయి, వాళ్ళు సమర్థతులుగా నిరూపించుకోవడానికి కావాల్సిన పరిస్థితులు వీళ్ళే కల్పిస్తారు. పోటీ పెట్టిన వాళ్ళే. హ్మ్. ఆ విధంగా కృష్ణుడు చూడండి మనందరినీ కూడాను భౌతిక జగత్తులో మన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి, మన స్వతంత్రతని దూరం చేయాలి అనుకోవట్లేదు. స్వతంత్రతని అలాగే ఉంచి, కానీ ఈ భౌతికత్వం నుంచి బయటపడడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడం కోసం మనకి ఏ అవకాశం దొరికినా కొంత సుకృతిని అందిస్తూ ఉంటాడు. నాకు తెలీదు మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానో లేదో. హ్మ్. ఉదాహరణకి తల్లిదండ్రులు తమ కుమార్తెను వివాహం చేయించడానికి ఒక ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తి తల్లిదండ్రులకి బాగా నప్పాడు. తమని అల్లుడిగా స్వీకరించాలి అనుకున్నారు. కానీ సమర్థుడా కాదా చూడాలి అని. ఏదో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణతని సాధిస్తాడో లేదో అనే భయంతోని ఆ వ్యక్తి ఉత్తీర్ణత సాధించాలి అని ప్రార్థిస్తూ, ఆ ఉత్తీర్ణత సాధించడానికి కావలసిన పరిస్థితులన్నీ వీళ్ళే కల్పిస్తున్నారు. కదా! అదే విధంగా కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే, బద్ధ స్థితిలో ఉన్న జీవులు సరే పరీక్షలన్నీ పెడుతున్నాడు. ఏదో ఒక విధంగా సుకృతిని ఆర్జించుకున్నప్పుడు వాళ్ళు బద్ధస్థితి నుంచి బయటపడతాడు, భక్తియుక్త సేవని స్వీకరిస్తారు అని ఆకాంక్షిస్తూనే, వాళ్ళు అలా స్వీకరించడానికి కావాల్సిన పరిస్థితుల్ని కృష్ణుడు అనుక్షణం కల్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమాత్రమైనా కూడాను క్రెడిట్ దానికి ఉపలబ్ధిని పొందే అవకాశం ఉన్నట్టయితే వెంటనే వాళ్ళకి సుకృతిని అందిస్తుంటాడు. కృష్ణుని యొక్క ఇదే కృష్ణుని యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ మన మీద. ఎందుకు కృష్ణుడు మనందరికీ కూడా తండ్రి కాబట్టి. మనకి తెలియదు. ఎందుకనంటే తండ్రి ఎలాంటి అభిమానాన్ని చూపిస్తాడనేది తెలియజెప్పడం కోసమని కృష్ణుడు తండ్రి అని చెప్పామనుకోండి, భౌతిక జగత్తులో తండ్రి పాత్రే లేదనుకోండి. అయితే తండ్రి అంటే ఏమిటి? ఏదో తండ్రి అని చెప్తున్నారు మాకు తెలీదు అంటారు బద్ధ స్థితిలో ఉన్న జీవులు. అందుకని ఇక్కడ తండ్రి పాత్రని సృష్టించాడు కృష్ణుడు. తల్లిదండ్రుల పాత్రని సృష్టించి వాళ్ళు ఎలాగా ఏ కారణం లేకుండానే భగవత్ సేవలో ఎలా నియుక్తమైంటారు. ఏ కారణం లేకుండానే తల్లిదండ్రులు పిల్లల పరిరక్షణ బాధ్యతని స్వీకరిస్తారు. పిల్లలు కొన్నిసార్లు తల్లిని దూషించినా సరే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనకుండా వాళ్ళ క్షేమాన్ని ఎలా ఆకాంక్షిస్తారు. దాన్ని మనకు తెలియజెప్పడం కోసమనే భౌతిక జగత్తులో తల్లిదండ్రుల పాత్రని భగవంతుడు సృష్టించాడు. లేకపోతే మనకెలా తెలుస్తుంది? ఒక పాత్ర పేరు చెప్పి ఇలాంటిది ఉంటుంది. భగవంతుడు తండ్రి కాబట్టి మననెప్పుడూ అంటే ఏమిటి? ఎలా తెలియాలి మనకి? మనమున్న పరిస్థితిలో. ఎంతటి కరుణ చూడండి కృష్ణుడిది. అందుకని భౌతిక జగత్తునంతా కూడాను మన నిజ స్థితిని అవగతం చేసుకోవడానికి అనుగుణంగా ఏర్పరిచి, విభిన్నమైన భావోద్వేగాల్ని మనము
ప్రతిబింబ రూపంలో నిజమైనవి కాకపోయినా కూడాను అనుభూతి చెందడానికి అవకాశం కల్పించి, నిజమైనటువంటి అనుభూతిని పొందినప్పుడు దాంట్లో ఎలాంటి క్లేశభూయిష్టమైన పరిస్థితులు ఉండవు అని తెలియజెప్పడానికి ఎంత కష్టపడ్డాడు చూడండి కృష్ణుడు. ఒకానొక సందర్భంలో కృష్ణుడు అక్రూరుని విమర్శిస్తూ చెప్తాడు. "నువ్వు ఎంతటి తెలివిహీనుడివి అంటే దేవాది దేవుడిని ఒక గోపబాలకుడిగా స్వీకరిస్తున్నావు. నీటిలో ఉండేటువంటి ఒక పాముని, పాము మీద విజయాన్ని సాధిస్తే నువ్వు ఆ బాలకుడు దేవాది దేవుడు అనుకుంటున్నావా? చిన్న గోలికాయంత గోవర్ధన పర్వతాన్ని లేపి నిలబెడితే చేతి మీద వేలి మీద నిలబెడితే నిలబెట్టవచ్చు కాక. హ్మ్. ఆశ్చర్యకరమైనది వ్యాఖ్యానం ఏమిటంటే, ఈ వ్యక్తి దేవాది దేవుడు అని నువ్వు వ్యక్తీకరించడం ఆశ్చర్యకరంగా ఉంది. దుర్బుద్ధితోని ఎదుటి వాళ్ళని విమర్శించేటువంటి ప్రతీక ఇక్కడ కనబడుతుంది. కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమ భావన. హ్మ్. ఈ నిస్సహాయ పరిస్థితి నిలబడుతుంది. ఇలా విమర్శించింది ఎవరు? మనం ఏమనుకున్నాం? కృష్ణ అని చెప్పానా? కాదు, కంసుడు. కంసుడు అక్రూరుడితో అంటున్నాడు. "నువ్వెంత తెలివి తక్కువవాడివంటే ఒక గోపబాలకుడిని, ఒక పశువుల కాపరిని దేవాది దేవుడు అంటున్నావు. ఎందుకని? ఒక కాళీయుడు అనేటువంటి ఒక చిన్న పాముని సంహరించినందుకో, లేకపోతే దాని గర్వాన్ని అణగదొక్కినందుకో. ఈ బాలకుడు పర్వతము అని పిలువబడేటువంటి చిన్న గోళికాంత పర్వతాన్ని పైకెత్తితే ఎత్తుండవచ్చు గాక. హ్మ్. ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే నువ్వు ఆ బాలకుడిని దేవాది దేవుడు అని అభివర్ణిస్తున్నావు. దూత భావనతోని, ద్వేష భావనతోని, దుర్బుద్ధితోని వ్యతిరేకించేటువంటి స్థితి. నిస్సహాయమైనటువంటి స్థితిలో దీంట్లో కూడాను కృష్ణుడి మీద నిస్సహాయతతో ఏర్పరచుకున్న అనుబంధం వ్యక్తీకృతం. చూడండి కృష్ణుని యొక్క కృప. దీనిలో కూడా నిస్సహాయత మూలంగా కంసుడు ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషంలో కూడా తన గురించి మాట్లాడుతున్న మాటల్లో కృష్ణుడు భక్తులు ఏదైతే స్తుతిస్తారో ఆ స్థుతిలోని ఆస్వాదనలాగా కృష్ణుడు దీన్ని కూడా స్వీకరిస్తున్నాడు. ఎంతటి కరుణ చూడండి కృష్ణుడు. నిస్సహాయతతో కూడినటువంటి ప్రేమ భావనగా వ్యక్తీకరిస్తున్నాడు. కదంబ వృక్షాన్ని ఊరటపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఒక భక్తుడు. ఆ వృక్షం ఏం చేస్తుంది? కృష్ణుడు తనను స్పృశించలేదని, కృష్ణుని యొక్క నీడ కూడా తనను స్పృశించలేదని వేదనకి గురవుతుంది ఆ కదంబ వృక్షం. అప్పుడు భక్తుడు అంటాడు, "ప్రియమైన కదంబ వృక్షమా, నువ్వు ఆందోళన చెందకు. కాళీయ సర్పాన్ని సర్పం మీద విజయాన్ని సాధించిన తర్వాత యమునా నదిలో కృష్ణుడు మళ్ళీ వచ్చి నీ కోరికని పరిపూర్ణం చేస్తాడు." కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమ భావనతో సమతుల్యం లేనటువంటి నిస్సహాయ పరిస్థితి ఇక్కడ అభివర్ణించబడుతోంది. గరుడు గద్ద విష్ణువు యొక్క వాహనము. ఒకానొక సందర్భంలో అంటారు, నాకన్నా శుద్ధులు ఎవరుంటారు అనుకుంటాడట గరుడు. విష్ణు వాహనమైన గరుడు. నా అంత గొప్ప పక్షి ఇంకేదైనా ఉందా? నేను తప్ప రెండో పక్షి ఏం లేదు. నాతో సమతుల్యమైనటువంటి పక్షే లేదు. కృష్ణుడు నన్ను ఇష్టపడకపోవచ్చు. నా జట్టులో కృష్ణుడు చేరకపోవచ్చు. అయినా సరే నా రెక్కల యొక్క
సేవను స్వీకరిస్తాడు. దీన్నేమని చెప్పారు అంటే ఈ భావనని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి శాంత ప్రేమ అని చెప్పడం జరిగింది. ఈ ఉద్విగ్నమైనటువంటి ప్రేమ భావన కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలన్నిటి కూడా 4 విభాగాల్లోకి అభివర్ణిస్తారు, విశదీకరిస్తారు. హ్మ్. వ్యవస్థాపితము, అనుసంధానము, అన్నిటిని కలిపిన సంయుక్తము, సంతృప్తము. ఒకానొక సందర్భంలో కృష్ణుడు రాధారాణితో చెప్తారు. "ప్రియే, ఉదయం నన్ను ఒంటరిగా కలిసే ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ మిత్రురాలు మికల హ్మ్. ఈర్ష్యతో రగిలిపోతోంది. ఆమెను చూడు." రాధారాణితో ఆనందకరంగా సంభాషిస్తున్నప్పుడు కృష్ణుడు ఆమె కండ్రెప్పల్ని ఒకవైపు కదిల్చింది. రాధారాణి యొక్క కండ్రెప్పల యొక్క కదలికల వల్ల జనులందరూ కూడాను ఆమె కృపను స్వీకరించాలని రఘుగోస్వామి ప్రభుపాదుల వారు ప్రార్థిస్తారు. కృష్ణుని మీద ప్రేమ భావన వల్ల కలిగేటువంటి ఒక ఆహ్, ఏమని చెప్పవచ్చును, ఒక ఉద్వేగపరమైనటువంటి స్థితి. ఒక రాత్రి పూతన సంహరించిన తర్వాత ఒక రాత్రి బాలకృష్ణుడు హ్మ్, పూతన సంహరించాక ఆమె హృదయం మీద, వక్షోజాల మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని చూడగానే యశోదమాత ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంది. ప్రేమ భావనలో భిన్నమైనటువంటి అనుభూతులన్నీ కూడా ఏకీకృతమైనప్పుడు అది నిర్ఘాంతంగా వ్యక్తీకృతమవుతుంది. అనేక రకమైన భావోద్వేగ స్థితులన్నీ కలిసినప్పుడు ఏర్పడేటువంటి భావోద్వేగమైన ప్రేమ. అది శుభకరం కావచ్చు, అశుభకరం కావచ్చు. పూతన సంహరించబడ్డము అనేటువంటిది శుభకరమైనటువంటిది. కానీ కృష్ణుడు ఆమె ఛాతీ మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. అర్ధరాత్రి, చీకటి రాత్రి. ఒకవేళ ప్రమాదం జరిగితే సహాయపడడానికి అక్కడెవరు లేరు. అది అశుభకరమైనటువంటి స్థితి. శుభ, అశుభకరమైన స్థితిలో భావోద్వేగంలో యశోదమాత నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది. కృష్ణుడు అన్నాడు, "నేను నేర్చుకోగానే ఇంటికి, ఇంట్లోంచి బయటకి, బయట నుంచి ఇంటికి చాలా తీవ్రగతిన కదులుతూ ఉన్నాడు కృష్ణుడు." ఆశ్చర్యపోయిన యశోదమాత అంటుంది, "ఈ బాలకుడు ఏమాత్రం స్థిరత్వం లేని చంచలుడు. నియంత్రించడం చాలా కష్టం. గోకులం, బృందావనం అంతా కూడాను చుట్టుపక్కల ప్రాంతాలని కూడా అలా తిరిగిస్తున్నాడు. ఆ తర్వాత ఇంట్లోకొస్తున్నాడు. ఎలాంటి భయము లేదు ఈ బాలకుడికి." ఎలాంటి భయము లేని ఈ స్థితిని చూస్తే, ఈ బాలకుడి స్థితిని చూస్తే నాకు ఆందోళన కలుగుతుంది. నేను భయభ్రాంతులనవుతున్నాను. బాలకుడికి ఎలాంటి భయము లేదు ఎలాగా అని. భయం లేకుండా అలా తిరుగుతున్నాడు కదా! ఇప్పుడిప్పుడే నడక నేర్చుకున్నాడు. అలా తిరిగితే ఎక్కడ పడిపోతాడో, అపాయ పరిస్థితిలోకొస్తాడేమో అని నేను భయపడుతున్నాను.
ఇక్కడ కూడాను 2 విభిన్నమైనటువంటి భావోద్వేగాలతో ఏర్పడినటువంటి స్థితి. బాలకుడు భయరహితుడుగా ఉన్నాడు. అదే సమయంలో యశోదమాత అపాయం సంభవిస్తుందేమో, పడిపోతాడేమో అని భయపడుతోంది. అపాయమే దీనికి కారణము. కానీ యశోదమాత యొక్క అనుభూతులు 2 విభిన్నమైనటువంటి లక్షణాలు. అంటే ఒక విధంగా యశోదమాత ఆనందాన్ని, అనుమానాన్ని, భయాందోళనని, పెరుగుతున్న భయాందోళన రెండిని కలిపి అనుభూతి చెందుతుంది. ఎలాంటి భయము లేకుండా తీవ్రగతిన నడిచేస్తున్నాడు కృష్ణుడు ఆనందం. కానీ అలా నడిస్తే ప్రమాదకరమైన స్థితిలో పడిపోతాడేంటో, ఇప్పుడిప్పుడే కదా నడక నేర్చుకున్నాడు. భయము, ఆందోళన. ఈ విధంగా కృష్ణుడితోని ఏ రకమైన అనుబంధాన్ని మనం ఏర్పరచుకున్నా కూడాను, ఏ రకమైన భావంతో కృష్ణునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నా కూడాను, ఎన్నో రకాల అనుభూతుల్ని మనం ఆస్వాదించవచ్చు. నిజమైన ప్రేమ అనేటువంటిది భౌతిక జగత్తులో లేదు నిజానికి కదా! కానీ నిజమైన ప్రేమ భావన ఎలా ఉంటుందో అనుభూతి చెందడానికి కృష్ణుడు భౌతిక జగత్తులో మనకి ఈ విభిన్నమైన పరిస్థితిని కల్పిస్తాడు. అనుబంధాలను ఏర్పరుస్తాడు. తల్లి, తండ్రి, భార్య, భర్త, పుత్రులు, సంతానము. హ్మ్. ఈ అనుబంధాలన్నీ కూడా మనం కృష్ణుడితో ఏర్పరచుకోవచ్చు. అందుకని భక్తియుక్త సేవలో నెలకొని శుద్ధత్వాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు, భౌతికత్వం నుంచి మనం విడివడినప్పుడు, ఈ ఆధ్యాత్మిక అనుభూతిని కృష్ణునితో మనకున్నటువంటి ప్రేమ భావనని, ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఆస్వాదించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కృష్ణుడు అందుకని మనందరినీ కూడాను భక్తి మార్గంలోకి తీసుకురావడానికి తానే చైతన్య మహాప్రభువుగా ప్రకటితమై కృష్ణ చైతన్యంతో జీవనాన్ని గడిపే విధానాన్ని మనకి ప్రబోధించారు. ఆచరించి మరీ ప్రబోధించారు దాన్ని. ఇది విశిష్టత. కలియుగంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించాలన్నా, భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలన్నా, కృష్ణుడితో సంబంధాన్ని పెంచుకోవాలి అనుకున్నా కూడాను, తద్వారా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలంటే వ్యక్తులు చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏమిటి? కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించడం. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా మనం భౌతిక బంధనాల నుంచి ముక్తులవుతాము. భౌతిక క్లేశాలు, కల్మషాలు అన్నిటి నుంచి కూడా శుద్ధీకరించబడినప్పుడు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉంటాం. కృష్ణుడి కూడా చేసేటువంటి అన్ని ప్రక్రియలు కూడాను ఆధ్యాత్మికమైనటివి. కొన్ని సందర్భాల్లో బాహ్య రూపంలో సామాన్యమైనటువంటి కార్యక్రమాలుగా కనబడుతున్నప్పటికీ అవి కర్మస్థితులకి అతీతమైనటువంటివి కదా! అందుకని కృష్ణ చైతన్యంలో జీవనాన్ని కొనసాగించడం సహజ సిద్ధమైనటువంటి జీవాత్మకి సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. కానీ వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తులకి కృష్ణ చైతన్యం చాలా కష్టతరంగా కనబడుతుంది కదా! కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయాయి అనుకోండి. మంచం మీదే పడుకొని ఉన్న వ్యక్తి లేచి ఒక అడుగు వేసి తనకు అవసరమైన వస్తువుని స్వీకరించాలి అంటే కూడా కష్టతరంగా కనబడుతుంది. కానీ ఆరోగ్యం కుదుటపడి కాళ్ళు, చేతులు సక్రమంగా పనిచేస్తున్నాయనుకోండి, పక్కనే ఉన్నది కాదు, ఎంత దూరంలో ఉన్నా కూడా తక్షణం వెళ్లి తెచ్చుకోగలిగేటువంటి శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన అనిపిస్తుంది అంటే అది కష్టంగా కనిపించదు. మనకిప్పుడు భక్తియుక్త సేవ, కృష్ణుని యొక్క సేవ, కృష్ణనామం జపించడము ఇదంతా కూడాను ఎంత కష్టం అనిపించవచ్చు. ఎందుకని? మనం భవరోగంలో ఉన్నాం కాబట్టి, భవరోగంతో వేదనాభూయిష్టమైన స్థితిలో, అనారోగ్యకరమైన స్థితిలో ఉన్నాం. కానీ ఈ అనారోగ్యకరమైన స్థితి నుంచి బయటపడగలిగితే మనం కృష్ణ భక్తిని ఆస్వాదించాలి. మరి బయటపడే విధానం ఏమిటి? ఈ స్థితి నుంచి బయటపడాలి అంటే మనం చేయవలసింది కృష్ణ భక్తిని, కృష్ణ భక్తిలో నెలకొనడం, కృష్ణ చైతన్యంలో నెలకొనడం. అందుకని పూర్ణ విశ్వాసంతో మనం కృష్ణ చైతన్యం మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే
భక్తి రసామృత సింధుడు అభివర్ణించినటువంటి అనుభూతులన్నీ కూడా మనం ఆస్వాదించగలుగుతాం. కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకునే విధానం ఏమిటి? 4 నిర్దిష్టమైన నియమాలు మనకు ప్రబోధించబడ్డాయి. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవా 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 గతిరన్యథా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం నిర్దిష్టంగా జపించడం కనీసంగా 16 మార్లు, 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. కనీసం 16 మార్లు జపించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం, తద్వారా కృష్ణ భక్తులను నెలకొనవచ్చు. భుజించే ఆహారాన్ని ఎప్పుడు కూడా కృష్ణుడికి నివేదించింది మాత్రమే స్వీకరించడం. ఇవి ఈ 4 నియమాలను నిష్టగా పాటించడం ద్వారా మనము కృష్ణ చైతన్యం నెలకొనగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో, ఈనాటి చర్చలో. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ ప్రభు చేసే రకమైన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించాల్సింది ఎవరమ్మా? హరే కృష్ణ మాతాజీ ప్రభు చేసే కీర్తన ఎవరు ఆలపించాలమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాత అమృతం మీకు కథ మాతాజీ చెప్పండి. నేనే చేయాలి ప్రభుజీ. ఓకే మాతాజీ, మీరు కీర్తన చేసి దాని తర్వాత జపయజ్ఞాన్ని నిర్వర్తించగలరా అమ్మా? చేస్తాను ప్రభుజీ. కీర్తన చేసి దాని తర్వాత 30 నిమిషాల పాటు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రేమదని చెప్పి క్లాస్ క్లోజ్ చేయండి అమ్మా. కీర్తన నడిపించండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీ నామకీర్తన శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన గీతావళిని. యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా, యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా, గోపీ పరానదన మదన మనోహర, గోపీ పరానదన మదన మనోహర, కాళీయదమన విధాన, కాళీయదమన విధాన, యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా, అమల హరినామ అమయ విలాస, అమల హరినామ అమయ విలాస, విపిన పురందర నవీన కరబర, వంశీబదన సువాస, వంశీబదన సువాస, యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా, ప్రజజన పాలన అసుర కుల నాశన, ప్రజజన పాలన అసుర కుల నాశన, నంద గోధన రఘోవాల, నంద గోధన రఘోవాల, యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా, గోవింద మాధవ నవనీత తాస్కర, గోవింద మాధవ నవనీత తాస్కర, సుందర నంద గోపాల, సుందర నంద గోపాల, యశోమతి నందన బ్రజ కరుణాగర గోకుల రంజన కానా,
जमुना तट चरा गोपी बसन हरा, जमुना तट चरा गोपी बसन हरा, रास रसिक कृपा मोया, रास रसिक कृपा मोया, श्री राधा वल्लभ बृंदावन नटवर, श्री राधा वल्लभ बृंदावन नटवर, भक्ति विनोदाश्राय, भक्ति विनोदाश्राय, यशोमति नंदन ब्रजभरो नागर, गोकुल रंजन काना, गोपी परानधन मदन मनोहर, गोपी परानधन मदन मनोहर, कालिय दमन विधान, कालिय दमन विधान। हरे कृष्ण प्रभु से दंडवत। हरे कृष्ण माताजी, जब यज्ञ మొదలు పెడదామా? नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्य नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि